పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఈ గ్రంథం మనకు బోధిస్తున్నటువంటి బోధన వింటున్నప్పుడు ప్రియులారా, ఇలా బ్రతకాలని ఆశ ఉంది, ఇలా జీవించాలని ఎంతో కోరిక ఉంది. కానీ ప్రభా, నీ సన్నిధి విడిచి బయటికి వెళ్ళిపోతే ఈ లోకాన్ని చూసినప్పుడు, ఈ లోక పరిస్థితులను చూసినప్పుడు, ఈ లోకం మా మీద ఎగబడి, మాకు సంబంధం లేకపోయినా కూడా, మేము కోరకపోయినా కూడా, ఈ లోకం మేము ఈ లోకాన్ని కోరుకునేటట్లుగా, ఈ లోకాన్ని చూసేటట్లుగా, ఈ లోకాన్ని ఆశించేటట్లుగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంది ప్రభా. కాబట్టి ఇంత చెడ్డ తరంలో నేను ఎందుకు పుట్టానని చాలా బాధ అనిపిస్తా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నాకే కాదు, ఎవరైనా సరే ఈ లోకంలో దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఈ రక్షణను కాపాడుకోవటానికి ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళ ముందుండేటువంటి పెద్ద సమస్య, ఒక సవాల్ ఏంటంటే నేటి దినముల యొక్క పరిస్థితి. కారణం ఏంటి అంటే బైబిల్ చెప్తుంది, ప్రియులారా, ఇవి చాలా చెడ్డ దినాలలో మనం ఉంటున్నామని. కాబట్టి ఈ చెడ్డ దినములలో దేవుడి యొక్క ఆకాంక్ష ఏంటంటే, దేవుడి యొక్క కోరిక ఏంటంటే, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏ ఉద్దేశం కొరకు దేవుడు మనను ప్రేమించి రక్షించుకున్నాడో, ఈ రక్షణలో మనము మన జీవిత కాలం అంతా కూడా, లేకపోతే ప్రభు వచ్చేంత వరకు కూడా మనం ఆయన కొరకు, ఆయనను బట్టి నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా జీవించాలనేటువంటి ఆ శ్రేష్టమైన ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చడానికి ప్రభు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ద్వారా ఈ మాట ఆ దినం ఎఫ్ఎస్సీ సంఘానికి కావచ్చు, నేడు ఈ భూమి మీద ఉన్న సంఘాలన్నిటితో కూడా ప్రభు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రియులారా, మనను ఆయన చాలా కష్టపడి రక్షించుకున్నాడు. అయితే రక్షించుకునేటువంటి మనం ఆ రక్షణలో లేకపోతే, ఆ రక్షణలో మనం ప్రియులారా బలహీనులం అయితే, అప్పుడు ఆయన మన కొరకు చేసినటువంటి శిలువ బలియాగం కానీ, ఆయన మన కొరకు పడినటువంటి అవమానాలు కానీ, మన కొరకు పొందిన నిందలు కానీ, మన కొరకు పొందిన శిలువ శ్రమలు కానీ, శిలువ మరణం కానీ, ఆయన దృష్టిలో ప్రియులారా అదంతా కూడా నిష్ప్రయోజనంగా మార్చబడుతుంది. ఈరోజు ప్రియులారా, ప్రభువును వెంబడించే వాళ్ళు ఎందుకు వెంబడిస్తున్నారో నాకు తెలియదు. వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, వాళ్ళ ఆలోచనలు ఏంటో నాకు తెలియదు, వాళ్ళ స్వభావం ఏంటో నాకు తెలియదు. ప్రియులారా, ఒకడు ఎందుకు యేసు నామములో బాప్తిజం పొందుతున్నాడో నాకు తెలియదు. కానీ నా ప్రభు ఈ ఉదయకాలం చెప్తున్నాడు, ఈ ఉదయకాలం ప్రియులారా ఆయన హృదయాన్ని తెరిచి మాట్లాడుతున్నాడు, అంతము వరకు కూడా ఈ రక్షణలో మనం నిలిచి ఉండాలని. అందుకే బైబిల్ సెలవిస్తుంది, మీరు మారు మనస్సు పొందితేనే మీరు రక్షణ పొందండి. ఒకవేళ మీరు మారు మనస్సు పొందకుండా మీరు రక్షించబడితే ఆ పాత మనస్సే నిన్ను ఏలుబడి చేస్తుంది. ఆ పాత మనస్సు ప్రకారంగానే నీ చూపులు ఉంటాయి, ఆ పాత స్వభావం ప్రకారంగానే నీ హృదయాలోచనలు ఉంటాయి, ఆ పాత స్వభావం, ఆ పాత మనస్సులాగానే నీ నోటి మాటలు ఉంటాయి. ఏదో ఒక సంఘంలో రక్షించబడ్డావన్న పేరు మాత్రమే నీకుంటుంది, కానీ నువ్వు నిజంగా దేవుని యొక్క అద్భుతమైన రక్షణను నువ్వు రుచి చూడలేవు. ఒకవేళ ప్రియులారా ఆ రక్షణ ఆనందాన్ని కనుక నువ్వు చూస్తే, ఆ ఆనందాన్ని కాపాడుకోవటానికి నువ్వు ఎంత కష్టమైన పడతావు, ఎంత ప్రయాసైన పడతావు. అవసరమైతే ప్రియులారా చచ్చిపోవాల్సి వస్తే చనిపోవటానికి కూడా నువ్వు సిద్ధపడతావు. కానీ మరలా ఈ లోకమనే ఈ మాలిన్యాన్ని, ఈ దినంలో ఉన్నటువంటి ఈ చెడుని నీకు అంటించుకోకుండా ఉండటానికి నువ్వు చనిపోయినైనా చనిపోతావు. కానీ ప్రియులారా బ్రతికి ఉండటానికి నువ్వెంత మాత్రం కూడా ఇష్టపడవు. అందుకే చూడండి, ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు ప్రియులారా, కానీ ఏ దేవుడి కొరకు కూడా హతసాక్షులు లేరు. చెప్పండి, ఏ మతంలో కూడా హతసాక్షులు లేరు, ఏ దేవుడికి కూడా హతసాక్షులు లేరు. ప్రియులారా, ఈ హతసాక్షులందరూ కూడా ఎందుకు చనిపోయారో తెలుసా? హతసాక్షులందరూ కూడా చనిపోవటానికి గల కారణం ఏంటి అంటే ప్రియులారా, ఆ కాలంలో వాళ్ళ ముందున్నటువంటి సమస్య ఏంటంటే, మీరు యేసు నామాన్ని విడిచిపెట్టండి, మీరు యేసు నామములో రక్షణ లేదు అని మీరు ఒప్పుకోండి, మీరు యేసులో నుంచి బయటికి రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు అంటే, మేము అలాగ చెప్పి బ్రతకటం కంటే మేము యేసే దేవుడని చెప్పి చనిపోతే మాకు పరలోకం ఉంది, దేవుడి దగ్గర గొప్ప ఘనత ఉంది అనుకున్నారు ప్రియులారా. అంటే వాళ్ళు యేసును ప్రియులారా ఒప్పుకున్నటువంటి ఆ నామాన్ని ప్రియులారా విడిచిపెట్టడానికే వాళ్ళు ఇష్టపడలేదు. చెప్పండి, వాళ్ళు ఇంకా ఈ లోకంలో ఏదైనా మాలిన్యాన్ని కానీ ఈ లోకాశలు కానీ కలిగి ఉండటానికి వాళ్ళు ఇష్టపడతారా? అస్సలు ఇష్టపడరు ప్రియులారా. అందుకే బైబిల్ సెలవిస్తుంది. అందుకే మనం ఎందుకు రక్షించబడ్డామో, ఈరోజు నేను 26 సంవత్సరాలు 27 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘాలలో పరిచర్య చేయటం ఏంటంటే, విశ్వాసం ఉంచటం అయితేనేంటి, స్వార్థ చేయటం అయితే ఎన్నో రకాల పరిచర్యలు నేనున్నాను. మన సంఘమే కాదు, అనేక సంఘాలను కూడా దర్శించడానికి దేవుడు కృపించాడు. అనేక సంఘాలను బలపరచడానికి కూడా దేవుడు కృపించాడు. ఆ పరిస్థితులలో నేను వెళ్ళి చూసినప్పుడు ప్రియులారా, క్రైస్తవులలో నేటి కాలంలో ఉన్నటువంటి భక్తిని, విశ్వాసాన్ని, వాళ్ళ యొక్క సమర్పణ జీవితాన్ని చూసినప్పుడు దేవుని సేవకుడిగా ఒకంతగా నేనైతే చాలా బాధపడుతున్నాను. నేను కూడా చాలా సందర్భాలలో ఇట్లాంటి వాళ్ళ కొరకు ఎందుకు మా జీవితాలను వ్యర్థపరుచుకొని మేము సేవ చేయాలి అన్నంత ఆ లోతుల్లోకి వెళ్ళి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి నాకు కలిగింది. ఒకవేళ తిండి కొరకే ఈ సేవ అయితే ఇంత కష్టపడకుండానే, ఇన్ని నిందలు పడకుండానే, ఇన్ని శోధనలు పడకుండానే, ఇంత శ్రమ పడకుండా ఇందులో ఒక 10% కష్టపడ్డా ఈ లోకంలో విస్తారమైన ఆహారం ఉంది ప్రియులారా, విస్తారమైనటువంటి భోజనం ఉంది. కాబట్టి ఒకవేళ ప్రియులారా నేను కూడా ఎందుకు అనుకుంటున్నాను అంటే, ప్రియులారా నాకు ఈ దేవుడు చాలా నచ్చాడు, ఈ మార్గం చాలా నచ్చింది. ఈ పని చేయటం వల్ల నా జీవితానికి కూడా ఒక పరమార్థం ఉంటుంది. నేను నా భార్య పిల్లల కొరకు బ్రతకటం కంటే కొంతమందిని పరలోకానికి పంపించేటువంటి ఈ గొప్ప పరిచర్యలో నా వంతు నేను నమ్మకంగా పని చేస్తే నాకు కలిగేటువంటి ఘనత, నాకు కలిగేటువంటి ఆధిక్యతలు ఏంటో నేను గ్రహించిన తర్వాత నేను ఈ పని చేయటానికే నిశ్చయించుకున్నాను ప్రియులారా. కాబట్టి అలాంటి స్వభావంతో మనం వచ్చినప్పుడు ప్రియులారా, మన ఎదుట ఉన్నటువంటి విశ్వాసులు, క్రైస్తవులు భక్తిహీనులుగా, ఈ లోక సంబంధులుగా, ఈ లోకాశల కొరకు వెంపర్లాడుతూ లోకాశల కొరకే ప్రియులారా ఏడుస్తూ ప్రయాసపడుతున్నటువంటి నేటి క్రైస్తవ జనాంగాన్ని చూసినప్పుడు నాకే కాదు ఏ సేవకుడికి కూడా సంతోషం అనేది ఉండదు.